దళితుల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దళిత క్రైస్తవులు దళిత ముస్లింలు అందరి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్రం పక్షాన చొరవ తీసుకోవాలని, ఆ ఆర్డర్ను ఉపసంహరించుకునే విధంగా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ దేశ పౌరులు వాళ్ళకు ఇష్టమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనే ఒక సంపూర్ణమైన హక్కు ఆర్టికల్ 25 ఇస్తే, ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 వాటికి కూడా ఈ ఆర్డర్ వ్యతిరేకం. 14, 15లో కులం, మతం, జాతి, లింగ భేద లేకుండా అందరినీ సమానంగా చూడాలని, ఏ పేరుతో కూడా వివక్షత ప్రదర్శించవద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 14, 15 స్పష్టం చేస్తున్నది. ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. ఈ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రధాన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే పరిపాలిస్తున్నాం. కానీ 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో, దళితులు క్రైస్తవులకు పోయినా ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో, ఆ ఆర్డర్ ముమ్మాటికి ఆర్టికల్ 25కి, ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటిది. అదే సమయంలో ఒకవేళ ఈ దేశాన్ని మనం హిందూ దేశంగానే చూడదలుచుకుంటే, ఈ దేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగానే మనం పరిపాలించదలుచుకుంటే, భారతదేశం హిందూ దేశంగానే ఉంటుందని చెప్పి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆర్టికల్ 25ని రద్దు చేసి, భారత ప్రజలు హిందూ మత విశ్వాసాలకు లోబడి ఉండడం తప్ప మరో మతం ఎన్నుకునే స్వేచ్ఛ లేదని చెప్పి ఆర్టికల్ 14, 15 రద్దు చేసి, మీరు నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దేశ ప్రజలు మీరు అనుకున్న హిందూ విశ్వాసానికి అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అది న్యాయం అవుతే, అది ధర్మం అవుతే, రాజ్యాంగంలో ప్రస్తుతం పేర్కొన్న చట్టాలను ఉల్లంఘించడం కంటే ఆ రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు మీకు ఇబ్బందిగా ఉంటే, రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు ఇవి మత మార్పిడిలకి కేంద్రంగా ఉన్నాయని మీరు భావించుకుంటే మీరు ఆ చట్టాలను తీసేయండి. అప్పుడు అందరు కలిసి ఏ విశ్వాసానికి అనుగుణంగా ఉండాలో ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు రద్దన్న చేయండి, లేదా ఆర్టికల్ 25ని, ఆర్టికల్ 14, 15ని రద్దన్న చేయండి, లేదా రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోన్న చేయండి. ఇది రెండింటికి వైరం ఉన్నది. ఆర్టికల్ 25 ఉండగా, ఆర్టికల్ 14, 15 ఉండగా రాష్ట్రపతి ఆర్డరు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. ఆర్డర్కు చట్టాలకు వైరుధ్యం వచ్చినప్పుడు మీరు ఆర్డర్ను కాపాడుకోదలుచుకుంటే చట్టాలను ఉపసరించుకోండి, చట్టాలను కాపాడదలుచుకుంటే ఆర్డర్ను ఉపసరించుకోండి. రెండు ఎలా ఉంటాయి? సేమ్ టైం. మొన్న ఒక దళిత క్రైస్తవ పాస్టర్
నాకు పలానోళ్ళు వేధించిండ్రు, అవమానించిండ్రు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించుతుంది కాబట్టి అని చెప్పి ఒక కేసు పెడితే ఆ కేసు మీద వచ్చిన జడ్జిమెంటే ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ దీనికి వర్తించదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఆర్డర్ ఉండడం వల్లనే ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది 90/50 ఆర్డర్ ఉండడం వల్ల ఇచ్చింది కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ వివక్షత ఉన్నది, మా పట్ల దళితుల పట్ల వివక్షత ఉన్నది. ఆ వివక్షతే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఆర్డరే వివక్షత, అది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు. దళితులంటే చిన్న చూపు, లెక్కలేనితనం, వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే వాళ్ళ హక్కులు వదులుకొని వెళ్ళాలని చెప్పి ఆదేశిస్తున్నది ఆర్డర్. మీరుంటే హిందువులో ఉండండి, లేదా ఇప్పుడు ఆ 1915 ఆర్డర్లో కొంత సవరించి బౌద్ధుల్లో సిక్కులకు ఇచ్చారు, మీరు సిక్కులో చేరితే చేరండి, లేదా మీరు బౌద్ధంలో చేరితే చేరండి. 90లో బౌద్ధం కూడా ఎస్సీలో గుర్తించారు. ముందు ఆర్డరు హిందువులకే వర్తించింది దళితుల్లో, తర్వాత అది సిక్కులకు వర్తించింది దళితుల్లో, ఆ తర్వాత బౌద్ధులకు వర్తించింది దళితుల్లో. ఇప్పుడు మీరు ఉంటే మీరు హిందువుల్లో ఉండండి, మారదలుచుకుంటే సిక్కులో పోండి, లేకపోతే బౌద్ధంలో పోండి. కానీ మీరు క్రైస్తవులో పోతే ఎట్లా అనే పద్ధతిలో, మీరు ఇస్లాంలో పోతే ఎట్లా అనే పద్ధతిలో ఆర్డర్ దళితులకు మాత్రమే కండిషన్ పెడుతున్నది, దళితులకు మాత్రమే కండిషన్ పెడుతున్నది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా గుంటూరులో పెడుతున్నా. దళితులకేనా ఈ వివక్షత? ఎవరు మారినా మనకు మంచిదేనా? ఎవరు మారినా వాళ్ళ రైట్స్ ఉంటాయా? ఒక దళితులేనా మారద్దు? ఈ దేశంలో కులం వల్ల, కుల వ్యవస్థ వల్ల అస్పృశ్యతగా మిగిలిపోయింది, అంటాన్ వాళ్ళగా మిగిలిపోయింది దళితులే. ఈ కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులు దళితులే. కానీ ఆ దళితులు బాధితులు, వాళ్ళు ఎటుపోవద్దు, పడితే పడి ఉండండి. కానీ మిగిలిన వాళ్ళు ఎటుపోయినా మీరు రైట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఎటుపోయినా రైట్స్ ఉంటాయి. నేను ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ఇది ఆర్డర్ ఉపసంహరించుకోమని చెప్తున్నా, లేదా చట్టాలను తీసేయమని చెప్తున్నా. ఏదో తెలుసండి, ఎందుకు కేంద్రం తలుచుకుంటే చట్టాలను ఉపసంహరించుకోదా? రైతు చట్టాలు తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వమే, రైతు చట్టాలు ఉపసంహరించుకోలేదా? రద్దు చేయాలనుకున్నాం, ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? మనం నిర్మించుకోదలుచుకున్నాం రామ మందిరం, మనం నిర్మించుకోలేదా? ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కదా, మెజార్టీ ఉన్నది కదా, సంపూర్ణ మెజార్టీ ఉన్నది కదా పార్లమెంట్లో, ఏదైనా చేయవచ్చు కదా. ఇక్కడ తెలుసు కదా, రేపు నేను ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఎస్సీలకే కాదు కదా, ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేయవచ్చునా? బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేయవచ్చునా? అరే, క్రైస్తవ్యంలో, ఇస్లాంలో సమానత్వం ఉన్నది, కులాలు లేవని అంటుండ్రు కదా, మీరు చెప్తుండ్రు కదా. ఇస్లాంలో, క్రైస్తవంలో, ప్రపంచంలో ఎక్కడ కులాలు లేవు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి కులాలు వర్తిస్తాయి. కుల వ్యవస్థలు కులాలు వర్తించకపోతే, ఇది ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ల పట్టిక, ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ల పట్టిక. ఈ బీసీ రిజర్వేషన్లో 33 ఏ గ్రూపులో 33వ పేరు మెహతార్ ముస్లిం. బీసీ రైట్స్ ముస్లింలకు, ఇలా బీసీలందరూ హిందువులే అనుకుందాం, ఇలా బీసీలందరూ ఇక్కడ మెహతార్లు తప్ప, ఏ గ్రూప్లో మెహతార్లు తప్ప. మెహతార్లు అంటే 100% ప్రవక్త నమ్ముకున్న ముస్లింలే కదా. ఇక్కడ ముస్లింలు ఏ గ్రూప్లో ఉండబడే అందరితో రిజర్వేషన్ పంచుకుంటున్నారు. ఓకే, బి గ్రూప్లో 5వ క్రమ సంఖ్యలో దూదేకలా, లద్దాఫ్, పింజారి, నూర్బాషా. దూదేకలా, లద్దాఫ్, నూర్బాషా, పింజారి వీళ్ళు ముస్లింలే కదా. హిందువులు బీసీలు ఉన్న లిస్టులో బీసీ రిజర్వేషన్లకు వాళ్ళు అర్హులైన కదా. బీసీలో ఈ గ్రూప్ కూడా ఉన్నది కదా, ఈ గ్రూపులో 14 బీసీ వర్గాలను చేర్చి ఈ గ్రూప్లో ఇచ్చారుగా. బీసీ రిజర్వేషన్లలోనే
ఏ గ్రూపులో ముస్లింలు, హిందూ ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న హిందువులు, అది మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న ముస్లింలు తీసుకున్నారు. బి గ్రూపులో హిందువులు, ప్రవక్త నమ్ముకున్న ముస్లిం రిజర్వేషన్ పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ గ్రూప్లో బీసీ, ఈ గ్రూప్లో 14 ముస్లిం వర్గాలు పొందుతున్నారు. ముస్లింలకు సమానత్వం అనేది ప్రపంచంలో ఇక్కడ లేదు కాబట్టి బీసీ వర్గాల్లో ముస్లిం కూడా చేర్చారు. ఇది అమలు జరగవచ్చునా? ఓకే, బీసీలో రాని ముస్లిం వర్గాలు ఓసీలో కూడా ఉంటారు. బీసీలో రాని ముస్లిం వర్గాలు ఓసీలో కూడా ఉంటారు. అంటే ముస్లింలందరినీ ఒకే వర్గంలో చేర్చలేదు కదా. వాళ్ళని ఏ గ్రూప్లో చేర్చారు, బి గ్రూప్లో చేర్చారు, ఈ గ్రూప్లో చేర్చారు, బీసీలో. ఆయన ఇంకా డెవలప్ అయిన ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లిం వర్గాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ఓసీ లిస్టు, మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇందులో కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డి ఉంటారు, వైశ్యులు ఉంటారు. కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, వైశ్యులు ఉంటారు, రాజులు ఉంటారు. ఇందులో ఈ లిస్టులో అగ్రకులాల హోదా పొందిన కులాల సంఖ్య 311. 311 కులాలు ఓసీ లిస్టులో ఉన్నాయి. ఈ ఓసీ లిస్టులో ఉన్న కులాల్లో ఆర్థికంగా పేదలుగా గుర్తించారు. ఇప్పుడు కమ్మ వాళ్ళంటే అందరికీ తెలియరు కదా, రెడ్లు అంటే అందరికీ తెలియరు కదా, వైశ్యులు బ్రాహ్మణులు అందరికీ తెలియరు కదా. అందులో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కదా. లిస్టు ఓసీలదే, కానీ ఆర్థికంగా పేదలైన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తుండ్రు. అక్కడ హిందూ కమ్మ వాళ్ళతోటి, హిందూ రెడ్లతోటి, హిందూ వైశ్యులతోటి, హిందూ రాజులతోటి, హిందూ కాపులతోటి రిజర్వేషన్లు పంచుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారా లేదా? ఈ ఓసీ లిస్టులో 163 క్రమ సంఖ్య మహమ్మద్. ఈ ఓసీ లిస్టులో 163 క్రమ సంఖ్య మహమ్మదులు అంటే హిందువులా? మహమ్మదులు అంటే ముస్లిమే కదా. అది ఓసీ లిస్టున్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తున్నాయి కదా. బీసీ ఈ గ్రూప్లో చేరిన వర్గాలన్నీ ఇంట్లో ఉంటాయి. 181 క్రమ సంఖ్యలో ఓసీలో ఏముంటుందంటే, బీసీ యూ గ్రూప్లో రాని గ్రూపులన్నీ ముస్లిం గ్రూపులన్నీ ఈ ఓసీ లిస్టులో ఉంటాయని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిత్వం అని చెప్పి రాసిండ్రు అలా. ఇకపోతే 182ది ముస్లిం షేక్. ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణ జరగలే. ఈడబ్ల్యూఎస్ పేరుతో అందరు తీసుకుంటున్నారు. 183ది ముస్లిం సయ్యద్. 208 క్రమ సంఖ్య ఫకీర్లు. అదే సమయంలో 219 క్రమ సంఖ్య పఠాన్లు. అదే సమయంలో 244 క్రమ సంఖ్య సాహేబులు. అదే సమయంలో 269 క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. 269వ క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. ఇప్పుడు వీళ్ళు ఎందులో ఉన్నారు? ఏ లిస్టులో ఉన్నారు? వీళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు? అగ్రకులాల్లో పేదలను పడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అగ్రకులాలైన హిందువులు, అదే అగ్రకుల హోదాకు సంబంధించిన ముస్లింలు ఇక్కడ రిజర్వేషన్లు పంచుకుంటున్నారు కదా. నేను అంటున్నా, దళిత హిందువులు, దళిత క్రైస్తవులు పంచుకోరా? అనుభవించొద్దా? దళిత హిందువులు, దళిత క్రైస్తవులు ఒక దగ్గర నుండి అనుభవించొద్దా? వాళ్ళకు లేని వివక్షత వీళ్ళ మీద ఎందుకు వస్తుంది? తీసేయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుంచి ముస్లిం గ్రూపులను చూద్దాం. బీసీ ఏ గ్రూప్ నుంచి, బీసీ బి గ్రూప్ నుంచి, బీసీ ఈ గ్రూప్ నుంచి తీసేయండి చూద్దాం. మీరు మాత్రం బీసీ ఏ గ్రూపులో, బి గ్రూపులో, ఈ గ్రూపులో బీసీలు, హిందూ బీసీలు ముస్లింలతో పంచుకుంటారు, అందరం సమానమేనని. ఓసీలో ఉండబడే కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముస్లింలతో పంచుకుంటారు, అందరూ సమానమేనని. ఇక్కడ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు మాత్రం, దళిత హిందువులతో మాత్రం పంచుకోవద్దు. అంతేకాదు ఈ దేశంలో ఎస్టీ పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి గుర్తించింది. ఆర్టికల్ 341 ప్రకారంగా ఎస్సీలను, 342 చట్టపరంగా ఎస్సీలను గుర్తించిండ్రు. అంటే రాజ్యాంగంలో చట్టాలు పక్కపక్కనే ఉన్న ఎస్సీ లాగానే. మనం ఎస్సీ యాక్ట్ అంటాం కదా, అట్లనే ఎస్సీ ఎస్టీలో ఎవరు అనే దానికి ఆర్టికల్ 341 ఎస్సీలను గుర్తించింది.
342 ఎస్సీలను గుర్తించింది, ఇంతే. ఓకే, 341 ఎస్సీలకు మాత్రం మీరు హిందువులు అవుతేనే రిజర్వేషన్లు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ అదే 342లో ఉన్న పక్కనే ఉన్న 342 పక్కనే ఉండబడే ఎస్సీలు, నువ్వు హిందువు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవ అయినా నీకు రిజర్వేషన్లు ఉంటాయి. ఇదేంటి ఇక్కడ ఉన్నది కదా. నా ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు ఇక్కడ 6% ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నది. నేనంటున్నా 6% ఎస్టీ రిజర్వేషన్లో గిరిజనులో క్రైస్తవులు అసలే లేరంటమా? గిరిజనులో క్రైస్తవులు లేరంటమా? ఉన్నారు కదా. మరి వాళ్ళకు క్రైస్తవులైనా వర్తిస్తున్నది కదా, వాళ్ళకు క్రైస్తవులైనా వర్తిస్తున్నది కదా. ఓకే, ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్ అనే చోట కొన్ని రాష్ట్రాల్లో 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, అక్కడ క్రైస్తవులే. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఈ చోట్ల 34, 80, 80, 80, 22% రిజర్వేషన్లు ఉన్నాయి. గుజరాత్లో ఎస్టీలకు 14% రిజర్వేషన్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 32% రిజర్వేషన్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 80% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలు మెజార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులే, మెజార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులే. వాళ్ళ ఎస్టీ హోదా రద్దు కాలే, వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు కాలే, 1950 దానికి వాళ్ళకు వర్తించదు. ఎస్సీ పక్కనే ఉంటుంది. ఆర్టికల్ 341, 342. ఎస్సీ చట్టం కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ ఎస్సీలకు మాత్రమే 341 వర్తించదు అన్నట్టుగా, హిందువులైతేనే వర్తిస్తుంది అన్నట్టుగా ఆర్డర్ రావడం, ఎస్సీలకు ఆర్డర్ రాకపోవడం. అంతేకాదు, నేను అంటున్నా ఈ రాష్ట్రంలో తెలుగు నేల మీద ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఒక పేద దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు, ఒక పేద మాదిగా ఇతర దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం మేరకు, ఆర్టికల్ 25 ఇచ్చిన హక్కు మేరకు, వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాల మేరకు వాళ్ళ సొంత గ్రామం నుంచి పక్క గ్రామానికో లేదా ఇంకొక చోటుకో వెళ్ళడం కోసం వాళ్ళకు 2 వీలర్స్ లేవు, వాళ్ళకు కార్లు లేవు, వాళ్ళకి ఏమి లేవు. కానీ ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళేమో ఒక పాస్టర్ అవుతే అతను తమ విశ్వాసాల మేరకు చేతిలో బైబిల్ పట్టుకొని సైకిల్ మీద పోతుంటే మీరు అన్యమత ప్రచారం చేస్తుండని చెప్పి వాళ్ళని అడ్డుకొని బైబిల్ దించేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అవమానించడం, తిప్పి పంపడం జరుగుతుంది. ఒక పేద దళిత క్రైస్తవులు వాళ్ళకు కార్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? వాళ్ళకు 2 వీలర్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? మోటార్ సైకిల్ ఉంటే. ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి దేశంలో ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చిందే అగ్రకుల బ్రాహ్మణులు. ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. వాళ్ళకు ఎలాంటి వివక్షత లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతం అందరూ సమానంగానే, మీరు హిందూ దేవాలయాలకు వీళ్ళు రానిత్తలేరు,